హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను ఈ దుంపలు చూసారా, ఇవి చూస్తే మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కందదుంపలండి. ఇవి తీసి చాలా రోజులు అయ్యింది. నేనైతే ఇప్పుడు పులుసు చేస్తున్నాను పూర్వం పద్ధతిలో. ఇప్పుడు పెద్దగా చాలా వరకు ఎన్వి భోజనాలు అంటే చికెన్లో డిఫరెంట్ వెరైటీస్, ఫిష్లో కూడా వెరైటీస్, చాలా వెరైటీస్ అయితే మనం చూస్తున్నాము. కానీ కందదుంప అనేది ఎవర్ గ్రీన్ అండి. ఇది పూర్వం వంట. ఇది తింటే మనకి మాంసము చేపలు తిన్నట్టే అనిపిస్తుంది నాలాంటి వాళ్ళకి. మీరైతే ఎప్పుడైనా దుంప కోసుకుంటే కంపల్సరిగా చేతికి ఆయిల్ పెట్టుకొని అయితే మనం కట్ చేసుకోవాలి. నేను ఇదైతే చేపల పులుసు, చేపలు మాంసం అంతకంటే ఎక్కువగా ఫీల్ అవుతానండి. నాకెందుకో ఇదంటే చాలా ఇష్టము. ఎక్కడున్నా కానీ ఏరుకొని తెచ్చుకుంటాను మా అమ్మాళ్ళ ఇంటి దగ్గర కానీ. నా కోసమే మా అమ్మాళ్ళ ఇంట్లో పెంచే రోజులు కూడా ఉన్నాయి. నా వల్ల వాళ్ళకి కూడా అలవాటు అయ్యింది. అప్పుడప్పుడు ఎప్పుడైనా వండుకుంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి వండుకోవచ్చు. దొరుకుద్ది బజార్‌లో కూడా, పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదండి. చాలా పెద్దగా పెరుగుతాయి, పెంచుకోవాలి గానీ. ఒకప్పుడు ఇవి చాలా ఎక్కువ ఉండేవండి మా ఇంటి దగ్గర. రాను రాను అలాగా పోయినాయి. ఉన్న కాడికి అక్కడ ఒక్కొక్కటి 2 ఉంటే కోసుకున్నాము. ఇవి కోసి ఇంకొన్ని రోజులు అయినా కానీ వండటానికి టైం లేక వండలేదండి. చిన్న దుంపలే అవ్వడము కొద్దిగానే అయ్యింది. మామూలుగా అయితే చాలా పెద్ద దుంప అవుద్దండి. అది కత్తిపేటతో కూడా కొయ్యలేనంత కూడా అవుతాయి. అందులో అయితే చింతాకులు వేసి ఉడకేసి అయితే వండుతారు. నేను ఇది పెళ్ళైన తర్వాత మాత్రమే నేర్చుకున్నానండి. నేను ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నతనంలో అయితే తిన్నాను. మా అమ్మగారు అయితే నాకెప్పుడు కందదుంప పులుసు చేసి ఉండరు. నేను తిని కూడా లేను. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రమే తిన్నాను. అందులో చింతాకులు వేసి మనమైతే ఉడకేసుకోవాలండి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు, కల్లుప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను వేయడము. వేసుకుంటే బాగానే ఉంటుందండి టేస్ట్ పరంగా కూడా. చింతాకులు వేస్తారనే విషయం నాకైతే పెళ్ళి తర్వాత తెలిసింది. అంతకుముందు అయితే చింతాకులు వేస్తారనే విషయం నాకు తెలియదు. చింతాకులు వేయడం వల్ల ఏంటంటే అవి కొంచెం పులుపుని పీల్చుకుంటాయంట. మనకి దురద పుట్టే స్వభావం కూడా తగ్గుతుందని చెప్పారు. నిజం చెప్పానండి, పల్లెటూరులో ఉండడం అనేది ప్రతి వీడియోలో చెప్పినట్టే బాగుంటుంది. ఇలాగా చేసేటప్పుడే ఇంకా బాగా అనిపిస్తుందండి. కొంచెం ప్రశాంతంగా పచ్చని చెట్ల మధ్య ఒక కట్టెల పొయ్యి పైన ఆ జీవన విధానం అయితే అందరికీ నచ్చకపోవచ్చు, అందరూ నాలాగా ఆలోచించకపోవచ్చు. నా వరకు అయితే నాకు ఇలా కొద్దిగా ఇష్టమండి. నాకు చాటతో చెరగడం రాకపోయినా నేను కష్టపడి నేర్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. నాకు పెళ్ళైనప్పటి నుంచి నా పనులని నేనే చేసుకోవడం వలన ప్రతిదీ నేర్చుకోవాల్సి వచ్చిందండి. అలాగే ప్రతిదీ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను. మోస్ట్లీ మా అమ్మ చేసి పెడతారు నాకు చాలా వరకు. అయినా కానీ నాకంటూ నేను నేర్చుకోవాలి కదా అని చెప్పేసి చాలా వరకు చాలా విషయాలు అయితే నేర్చుకున్నానండి. తిరగలు తిప్పడం, తిరగల్లో మినుములు పెసలు అవన్నీ చేయడం కూడా నేర్చుకున్నాను. నేర్చుకోవడం అయితే తప్పు కాదు. చదువుకున్నంత మాత్రాన నేర్చుకోకూడదని రూల్ ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ అయితే ఏమీ నేర్పించలేదు. నీళ్ళు మోత కూడా నేర్పించలేదండి. ఈ ఊరు వచ్చాక ఇక్కడ జనాలను చూసి అయితే కొద్దిగా నేర్చుకున్నాను. కొద్దిగానే వచ్చు, మరీ ఎక్కువగా అయితే చేయలేను కానీ నా వరకు అయితే నేను చేసుకోగలను అనిపిస్తుంది. తర్వాత అందులోకి అయితే ధనియాలు, జీలకర్ర, అల్లము, వెల్లుల్లిపాయలు, అలాగే టమాటాలు, ఆనియన్ కూడా కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. యాక్చువల్లీ రుబ్బే చేద్దాం అనుకున్నాను రోట్లోన. ఎండ ఎక్కువ అవ్వడం వల్ల నా వల్ల అవ్వలేదండి. ఇంకా మిక్సీ పట్టేశాను. నాకైతే రోట్లో రుబ్బి ప్రశాంతంగా వండడం అంటే ఇష్టము. అప్పటికి టైం అయిపోయిందని చెప్పి తొందరగా అయితే వండేశాను. ఇది ఎప్పటి నుంచి కట్టెల పొయ్యి మీదే వండాలని ఒకే ఒక దీంతో అలా ఉంచామండి దాన్ని. మేము అల్లం మొక్క తీసామండి ఒక దీంట్లో నుండి. ఇదైతే అదే అల్లము. అల్లం అయితే మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఇంకైతే దీన్ని మిక్సీ పట్టుకున్నామండి. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు. ఉన్నంతలో చేసుకున్నా కానీ చాలా టేస్ట్ వస్తుంది, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే.
మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ఈసారి అయితే ట్రై చేయండి. బజార్‌లో దొరికినప్పుడైనా తెచ్చుకోండి. ఇదైతే నేను నాగుల చవితి టైంలో ఎప్పుడో తినాలని విన్నానండి. వర్షాకాలంలోనో ఎప్పుడో సంథింగ్ నాకు అంతగా తెలియదు. నాకు ఎప్పుడు వీలైతే నేను అప్పుడే తినేస్తానండి. ఇంక మా అమ్మోళ్ళ ఇంట్లో కూడా ఉన్నాయి. ఈసారి వెళ్ళేటప్పుడు తెచ్చుకోవాలి, వండుకోవాలి. నాకు ఇదైతే ఇష్టమని చెప్పేసి. ఇంకా తొక్కలైతే నీట్‌గా తీసుకోవాలండి. చూసారా ఇన్నైతే అయినియి. పులుసయితే చాలా బావుంటది. పులుసు ఇష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇక్కడైతే చింతపండు కూడా తీసుకున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండేనండి. పులుసు అంటే చింతపండుతోనే చేస్తే బావుంటుంది. దానికోసం అయితే చింతపండు కూడా నానేసుకొని దాన్ని ఇదైతే తీసుకున్నానండి పులుపు. ఇక్కడ చూసారా మా ఇంటి దగ్గర పిచ్చుకల అరుపులు అయితే ఎంత బాగున్నాయో. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగా అరుస్తాయండి. తప్పకుండా ఇదైతే అబ్జర్వ్ చేయండి. మిక్సీ పట్టిన దాన్ని అయితే ఇందులో అయితే వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, లేదంటే అడుగు పెట్టేస్తుంది. చూసారా మొత్తము ఇందులో అన్నీ వేసాను కదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత కొన్ని కరివేపాకులు, పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. అవిగోండి ఆ బ్యాక్ సైడ్ మా చెట్లు ఉన్నాయి, వాటి నుండి కోసింది. ఎండ వచ్చేయడం వల్ల కొంచెం వేసి స్టార్ట్ అయింది కదా, చిరాగ్గా అనిపించింది అంతే. ఎర్లీగా చేసుంటే బాగుండేది. కల్లుప్పు అయితే వేసుకున్నాను. తర్వాత పసుపు, కారము, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతేనండి. ఇంకా పెద్దగా ఏం వేయనవసరం లేదు. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి బెల్లం ఉంటుంది కదా, పులుసు కూరలకైతే బెల్లం వేస్తారటండి. అది కూడా కొంచెం వేసుకుంటే మనకి పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా మీరైతే లాస్ట్ వరకు చూసేయండి, మీకే అర్థమవుతుంది. అంతే, ఇంగ్రీడియంట్స్ అయితే నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. బాగా చిక్కగా మరిగితే బాగుంటుందండి. మేమైతే అది 2 days వరకు తినొచ్చు మనం, బయట పెట్టుకున్నా కానీ. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదు. చాలా బాగా వచ్చింది నిజం చెప్పాలంటే. తప్పకుండా మీరైతే ట్రై చేయండి. ఇంకా అయితే పులుపుని తీసి అయితే వేసేసుకోవాలండి. పులుపు ఈ మెయిన్ ఈ కూరకి పులుపేనండి. పులుపు బాగా ఎక్కువ అని కాదు, సరిపడా వేసుకుంటే చాలు అంతే. నాకైతే పొయ్యి వెలిగించడం ఇప్పటికి కూడా రాదండి, కానీ పొయ్యి మీద వండడం అంటే చాలా ఇష్టము. నేను పుట్టి పెరిగిందంతా పల్లెటూరు అన్నం వల్ల. కానీ కొందరికి పట్టణం అంటేనే ఇష్టం ఉంటుంది, కొందరికి పల్లెటూరు అంటే ఇష్టం ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని వాళ్ళు గౌరవించుకుంటే అందులోనే ఆనందం ఉంటుంది అంటారు కదా. నాకెందుకో చాలా వరకు పల్లెటూరే ఇష్టం అండి. అందువలన పెద్దగా గ్రోత్ లేకుండా అయిపోయింది లైఫ్లో. కానీ మనశ్శాంతిగా ఉండాలంటే పల్లెటూరులోనే ఉండాలండి. నాకు మెయిన్ నేను అంతవారము ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేను. ఇరుతట్టు జీవితం అయితే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఓవరాల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి.